హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సూర్యనామచేరి చెట్టు చూపిస్తాండి. మాది ఇది పెట్టి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ ప్లాంట్ అండి ఇది. ఈ పెయింట్ బకెట్లో పెట్టాను. అయితే పోయిన సంవత్సరం పూత వచ్చింది, చిన్న చిన్న పిందులు వచ్చినాక సమ్మర్ స్టార్ట్ అయ్యింది. ఇంకా అప్పుడు మేము ఊరు వెళ్ళి ఒక 15 డేస్ రాలేదు. మొత్తం పింద పూత అంతా పోయింది, చెట్టు అంతా ఇదైపోయింది. మళ్ళా కొంచెం బలాలు ఇచ్చిన తర్వాత చెట్టు కొంచెం బాగుంది. ఇప్పుడు పూత వస్తుంది, కానీ ఈ వర్షాలకి నిలబడట్లేదు. పూత అంటే ఎట్లా ఉంటుందని చిన్నది ఇట్లా చిన్నగా ఉంటుంది అన్నమాట. పూత అంటే ఇంత చిన్నగా ఉంటుంది. నా చేయి దగ్గర ఇట్లా చిన్నగా ఉంటుంది పూత. చూసారు, దగ్గరికి చూడండి, ఇంత చిన్నగా ఉంటుంది పూత. ఇక అదే తర్వాత పువ్వులాగా వచ్చి పిండి మొదలవుతుంది. ఇప్పుడైతే మీకు ఒక చిన్న సర్ప్రైజ్. ఇది ఒక్క కాయ వచ్చిందండి. ఇది ఇప్పుడు గ్రీన్గా ఉసిరికాయ టైప్లో ఉంటుంది, పప్పు ఉసిరిలాగా. సూర్యనామచేరి అంటారు దీన్ని. పప్పు ఉసిరిలాగా ఉండి ఒక వారంలోనే మళ్ళీ కలర్ వచ్చిందనమాట. అంటే ఇంక వీడియో మీకు చూపించాలని పండే వరకు ఊరుకున్నాను. ఫుల్ ఇంకో 2 రోజులు ఉంటే ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఎందుకంటే గాలికి రాలి పడిపోతుందేమో అని చెప్పేసి ఈ కాయ కోసమని వీడియో చేస్తున్నాను, మీతో షేర్ చేసుకోవటానికి. చూసారుగా, ఇప్పుడు మనము కట్ చేసుకుని దేవుడికి పెట్టుకుందాం. నెక్స్ట్ టైం బాగానే వస్తుందిలేండి కాపు. ఇప్పుడే పూత వస్తుంది, ఫస్ట్ టైం అన్నమాట ఈ కాయ రావటం. చూసారు ఎట్లుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.